ఎవరైతే ఏ స్త్రీ అయితే పెడుతుందో ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు ఆయన. ఎవరు ముందుకు రారు, అన్ని కోట్ల మంది జనాలు అయితే వచ్చింటారు కానీ ఆడవాళ్ళు ఎవరు ముందుకు రారు. అరుంధతి దేవి ముందుకు వస్తుంది. అరుంధతి దేవి ముందుకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన్నుని తీసి అన్నముగా పంచభక్ష పరమాన్నాలుగా చేస్తుంది. పంచభక్ష పరమాన్నాలుగా చేసి అందరికీ కూడా కడుపు నిండా బాగా వడ్డించి, కడుపు నిండిందా అని అందరికీ కూడా అడిగి మరీ వడ్డించి పెళ్లి చేసుకుందామని చెప్తాడు ఇక ఆయన. నువ్వు మహాపతివ్రతగా ఉన్నావమ్మా, మనమిద్దరం పెళ్లి చేసుకుందామంటే అట్లొద్దు, మా నాన్నని పోయి అడుగుదాం, మా నాన్న సరే అంటే చేసుకుందాం అంటుంది. మళ్ళీ ఆమె ఈయనంటే ఇష్టము కానీ తల్లిదండ్రులు అడగని చేసుకోకూడదు. ఎట్లా అంటే మనకు వివాహాలు 4 రకాలు: గంధర్వ వివాహము, దేవ వివాహము, రాక్షస వివాహము, మానవ వివాహము. దేవ వివాహం అనుకోండి, భగవంతుడు ఏ స్వరూపాన్ని అయితే